ఫ్రెండ్స్, పచ్చి ఉల్లిపాయను తినటం వల్ల మనకు ఏమవుతుందో మీకు తెలుసా? మగవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని మీకు వస్తున్న ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంది. ఒకవేళ మీరు అమ్మాయిలు అయినా సరే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఉల్లిపాయను చాలా ఇష్టంగా తింటాం. ఉల్లిపాయల్ని సలాడ్లో గానీ కూరల్లో గానీ వేసుకుని తినొచ్చు. దీనివల్ల ఆహారం రుచికరంగా మారుతుంది. కానీ దీన్ని తినటం వల్ల మన శరీరం పైన ఏ ప్రభావం ఉంటుందో మీకు తెలుసా? మీలో చాలా మంది అసలు దీని గురించి ఇప్పటి వరకు ఆలోచించి ఉండరు. ఎందుకంటే మన మనుషులు ఎప్పుడు రుచికరమైన వంటకాలనే తినాలని చూస్తారు. దానివల్ల మనకు నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా అనే విషయం గురించి అస్సలు ఆలోచించరు. ఫ్రెండ్స్, మనం ఏదైనా పదార్థాన్ని తినాలి అనుకుంటే దాని ఉపయోగాలు నష్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనివల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి. అయితే దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ప్రాణాంతకమైన వ్యాధులకి డాక్టర్స్ కూడా చికిత్స కనుక్కోలేకపోతున్నారు. కానీ ఉల్లిపాయలో చూసుకుంటే ప్రతి వ్యాధితో పోరాడడానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయ లోపల ఎలాంటి పోషకాలు ఉంటాయంటే వాటితో క్యాన్సర్ వ్యాధిని కూడా సులభంగా అరికట్టవచ్చు. మన శరీరంలో చాలా చోట్ల క్యాన్సర్ కణాలు ఎదుగుతూ ఉంటాయి. అయితే ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అండ్ యాంథోసైనిన్ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. క్వెర్సెటిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఏర్పడే వ్యాధుల కణాలతో పోరాడి వాటిని నిర్మూలిస్తాయి, వాటి ఎదుగుదలను ఆపేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ఉల్లిపాయలను పచ్చిగా తినేవారికి క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువ అని తెలిసింది. అందుకని క్యాన్సర్ని అరికట్టడంలో ఉల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఎంతో భయంకరమైన క్యాన్సర్ని అరికడుతున్న ఉల్లిపాయ షుగర్ని ఎందుకు అరికట్టదు అని మీరు అనుకోవచ్చు. ఉల్లిపాయలు డయాబెటిస్ని అరికట్టడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఉల్లిపాయల్లో క్రోమియం ఉంటుంది. అది మన రక్తంలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అందుకనే పచ్చి ఉల్లిపాయ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటుంది. దీంతో పాటు ఇది ఎముకలకి జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయల్లో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది మన ఎముకల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. అలాగే మన జుట్టు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది మన జుట్టు ఊడిపోకుండా ఉండడంలో తోడ్పడతాయి. ఉల్లిపాయ తినటం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా మెరుగవుతుంది. దీనికోసం మీరు ఉడికించిన ఉల్లిపాయలని కూడా తినవచ్చు. యాక్చువల్గా ఉడికిన ఉల్లిపాయల్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు చాలా సులభంగా తీరిపోతాయి. మన శరీరంలో మలబద్ధకం సమస్య తీరిపోతే మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఉల్లిపాయల్లో ఒలిగోఫ్రక్టోజ్ అనే ఒక ఫైబర్ ఉంటుంది. ఇది మన పేగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన శరీరంలో పేగులకు ఉపయోగపడే బ్యాక్టీరియాని విడుదల చేస్తుంది. దీనివల్ల పేగులు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఉల్లిపాయల్ని తినడం వల్ల డయేరియా వ్యాధి కూడా తగ్గిపోతుంది. లూజ్ మోషన్స్ సమస్యలు కూడా చాలా సులభంగా తీరిపోతాయి. పైల్స్ వ్యాధి కూడా నయమవుతుంది. ఉల్లిపాయలో మలబద్ధకం తగ్గడానికి ఉపయోగపడే ఎన్నో ఏజెంట్స్ ఉంటాయి. ఎవరి కడుపులోనైనా పురుగులు ఉంటే పచ్చి ఉల్లిపాయలు తింటే అవి చనిపోతాయి. కానీ మీరు కేవలం ఉల్లిపాయ మీదే ఆధారపడి ఉండకండి. ముందుగా మీరు డాక్టర్ని కలవండి. డాక్టర్ సలహాతోనే మీరు మందులు వేసుకోండి లేదా ఉల్లిపాయల్ని తినండి. ఫ్రెండ్స్, చాలా మందికి శరీర వాపు వస్తుంది. దానివల్ల వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీకు ఈ సమస్య ఉంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ వాపుని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే ఒక రసాయనం ఉంటుంది అని చెప్పా కదా, అది వాపును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయ చాలా సులభంగా దొరికే ఒక సాధారణ కూరగాయ. కానీ ఈ సాధారణ కూరగాయ పురుషుల అవయవాలను పూర్తిగా మార్చేస్తుంది. మన శరీరానికి ఉపయోగపడే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు ఉల్లిపాయలో చాలా సులభంగా దొరుకుతుంది. దీనివల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. దీనితో పాటు ఉల్లిపాయలు తినడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అది మన కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అది బాడీలోని కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు మన రక్తంలో
ఉన్న పాలిఫెనోలిక్ శాతాన్ని అదుపు చేస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే లేదా ఏదైనా పోషకాల లోపం ఉంటే మీరు ఖచ్చితంగా ఉల్లిపాయలని పచ్చిగా తినండి. ఇలా చేయటం వల్ల మీకు కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఉల్లిపాయలు మన శరీరంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంతో పాటు మన శరీరంలో ఎలాంటి పోషకాలను రిలీజ్ చేస్తుంది అంటే వాటి ఫలితాలను చూసి డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అందుకనే ప్రాచీన కాలంలో మనుషులందరూ చాలా ఎక్కువగా ఉల్లిపాయలను తినేవారు. ఈ కారణం చేతనే ప్రాచీన కాలంలో ఉన్న మనుషులు ఇప్పుడున్న మనుషుల కంటే కూడా దృఢంగా ఉండేవారు. వాళ్లకు అంత సులభంగా ఏ వ్యాధి కూడా వచ్చేది కాదు. ఫ్రెండ్స్, ఈ రోజు చాలా మంది మంచి ఆహారాన్ని పక్కన పెట్టి జంక్ ఫుడ్స్ ను చాలా ఎక్కువగా తింటూ ఉన్నారు. అందుకని ఈ రోజుల్లో మన యూత్ చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు బలహీనంగా మారిపోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు తినటం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ లో క్వెర్సిటిన్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి మన బ్రెయిన్ లో LH హార్మోన్స్ ని, న్యూట్రలైజ్డ్ హార్మోన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. వీటి వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ మోతాదు ఎక్కువగా పెరిగిపోతుంది. నిజానికి టెస్టోస్టెరాన్ అనేది ఒక గొప్ప హార్మోన్. ఇది మన శరీరంలో ఉన్న కణాలు చనిపోకుండా చూస్తుంది. అవి ఆరోగ్యంగా ఉండడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎక్కువగా పురుషులకే ఉపయోగం ఉంటుంది. పురుషుల స్పర్మ్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెరుగవుతుంది. ఒకవేళ పురుషుల్లో స్పర్మ్ క్వాంటిటీ తక్కువగా ఉంటే ఈ ఉల్లిపాయలను తింటే వాళ్ళలో స్పర్మ్ క్వాంటిటీ పెరుగుతుంది. అందుకని ఉల్లిపాయలు ఎక్కువగా పురుషులకి బాగా ఉపయోగపడతాయని చెప్తుంటారు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు. దానివల్ల పురుషులు బలహీనంగా మారుతున్నారు. అలానే ఈ రోజుల్లో పురుషుల్లో స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పాటు వాళ్ళ బాడీలో టెస్టోస్టెరాన్ పర్సెంటేజ్ కూడా తక్కువ అవుతుంది. దీనివల్ల వాళ్లకు లైంగిక సమస్యలు వస్తున్నాయి. అందుకనే సైంటిస్టులు ఈ సమస్యను అరికట్టడానికి ఉల్లిపాయలపైన ఒక లోతైన రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో ఉల్లిపాయ గురించి ఎన్నో ఉపయోగాలు తెలుసుకున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ శాతం చాలా పెరుగుతుందని ఆ రీసెర్చ్ లో తెలిసింది. సైంటిస్టులు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళు నేరుగా మనుషులపైన కాకుండా ఎలుకలపైన దాన్ని ప్రయోగించారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. అందుకనే సైంటిస్టులు ఇప్పుడు మనుషులపైన కూడా ఈ ప్రయోగం మొదలుపెట్టారు. అప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే టెస్టోస్టెరాన్ శాతం పెరిగింది. ఫ్రెండ్స్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ శాతం ఎలా పెరుగుతుందో మీకు తెలుసా? ఎప్పుడైతే మన మెదడు నుంచి LH హార్మోన్ రిలీజ్ అవుతుందో అది పురుషుల టెస్టికల్స్ కి చేరుతుంది. ఇక్కడ జరిగే ప్రాసెస్ లో టెస్టోస్టెరాన్ ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్క పురుషుడిలో ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఒక సగటు పురుషుడిలో దాదాపు 300 నుంచి 1000 నానోగ్రాముల టెస్టోస్టెరాన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది 300 నానోగ్రాములకు కంటే తక్కువగా పడిపోతుందో అప్పుడు పురుషుల్లో టెస్టోస్టెరాన్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎన్నో లైంగిక సమస్యలు వస్తాయి. కానీ ఈ టెస్టోస్టెరాన్ మోతాదును పెంచే ఒకే ఒక సులభమైన మార్గం ఏంటంటే పురుషుల్లో న్యూట్రలైజ్డ్ హార్మోన్ ని రిలీజ్ చేయటం. దీనివల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ శాతం పెరుగుతుంది. పురుషులకు వచ్చే అన్ని లైంగిక సమస్యలు తీరిపోతాయి. కానీ మన శరీరంలో న్యూట్రలైజ్డ్ హార్మోన్ ని ఎలా రిలీజ్ చేయాలో మీకు తెలుసా? మన శరీరంలో న్యూట్రలైజ్డ్ హార్మోన్ శాతం పెరగాలి అంటే మనం ఉల్లిపాయలను తినాలి. ఇది మన శరీరంలో టెస్టోస్టెరాన్ శాతాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఉల్లిపాయలు ఎంతో ప్రాణాంతకమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది అని మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే మీలో ఎవరికైనా లైంగిక సమస్యలు ఉంటే అలాంటప్పుడు మీరు ప్రతిరోజు ఉల్లిపాయలను పచ్చిగా తినటం వల్ల మీ అన్ని సమస్యలు తీరిపోతాయి. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయి. డాక్టర్స్ సాధారణంగా పురుషులకి లైంగిక సమస్యలు వస్తే టాబ్లెట్స్ ఇస్తారు. వాటిని వేసుకోవడం వల్ల పురుషుల్లో న్యూట్రలైజ్డ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఉల్లిపాయలను తినటం వల్ల మన శరీరంలో కూడా ఇవే జరుగుతుంది. అందుకని చాలా మంది డాక్టర్స్ ఉల్లిపాయలు తినమని చెప్తుంటారు. అయితే ఫ్రెండ్స్, ఉల్లిపాయల ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. కానీ ఉల్లిపాయలు తినటం వల్ల కలిగే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఉల్లిపాయలు తినటం వల్ల అలర్జీ వస్తుంది, చర్మం పైన దురద వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఉల్లిపాయలు తినడం మానేయటం బెటర్. పచ్చి ఉల్లిపాయలను తినటం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి ఉల్లిపాయలు తినడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. వాళ్ళు కూడా ఉల్లిపాయలు తినడం మానేయాలి. ఉల్లిపాయలు తినడం వల్ల కొంతమందికి కళ్ళు బాగా దురద వేస్తుంది. వాళ్ళు కూడా ఉల్లిపాయలు తినటం మానేయటం మంచిది. ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అయితే నేను రీసెంట్ గా పచ్చి వెల్లుల్లి కూడా తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎన్ కార్డ్స్ లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి.